యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో శ్రోతలకు స్వాగతం. ఆదికాండము నుండి ప్రారంభమైన మన పరిశీలనలో ప్రస్తుతం మలాకి గ్రంథం వరకు వచ్చి ఉన్నాం. తిరిగి 3వ సందేశంగా మరికొన్ని అంశాలు మలాకి గ్రంథము నుండి ధ్యానిద్దాం. ఎజ్రా, నెహెమ్యాల కాలంలోని యూదా ప్రజల ఆత్మీయ స్థితిగతులకు ఇంచుమించు సరి సమానమైన స్థితిని మలాకి దినాల్లో కూడా గమనించగలం. మలాకి నాటి ముఖ్యమైన స్థితి చల్లారిపోయిన స్థితి. ఇది మొదటి నమూనా. దేవుని ప్రజలు ఆత్మీయంగా చల్లారిపోయి ఉండడం అన్నది ఈనాడు ఎక్కువగా ఉంది. ఆత్మీయంగా చల్లారిపోవడం, దేవుని ఎడల ప్రేమ చల్లారిపోవడం ఒకటే. ఆత్మీయంగా చల్లారిపోవడం అనే ఈ స్థితి పెద్ద పాపంగా మన దృష్టిలో కనపడకపోవచ్చు. కానీ అనేకమైన మనం అనుకునే గొప్ప పాపాల వలనే ఈ పాపం విషయమై పశ్చాత్తాపానికి గురి కావలసి ఉంది. మలాకి గ్రంథం ద్వారా దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తూ నీతో మంచి సంబంధం కలిగొండగోరుతున్నాను. నేను నిన్ను ఎరిగినట్టే నీవు కూడా నన్ను తెలుసుకోవాలని కోరుతున్నాను. నేను నిన్ను ప్రేమించినట్టే నీవు నన్ను ప్రేమించాలని కోరుతున్నాను. అయితే నీ హృదయము చల్లారిపోయింది. నీవు నా ఎడల నీ ప్రేమను కోల్పోయావు. ఇది 2వ నమూనా. ప్రకటన గ్రంథంలోని 4వ అధ్యాయములో మనం చూసినట్టయితే పరలోకాన్ని గూర్చిన కొన్ని విషయాలు మనం చదువుతాం. బైబిలు పరలోకాన్ని గూర్చి బోధిస్తూ ఉందని మనకందరికీ తెలుసు. అయితే బైబిలు పరలోకాన్ని గూర్చి విస్తారంగా కాక బహు కొద్దిగానే మాట్లాడుతుంది. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో వేయబడిన ఒక సింహాసనం, ఆ సింహాసనము చుట్టూ అనేక సంగతులు ఉంటాయి. వాటితో పాటుగా సింహాసనము చుట్టూ 24 పెద్దలు ఆసీనులై ఉంటారు. దేవుని ప్రజల ఆత్మీయ నాయకత్వానికి ఈ 24 ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. వీరిలో 12 మంది ఇశ్రాయేలు పెద్దలకు, 12 మంది శిష్యులకు ప్రతినిధులై ఉన్నట్టు అనేకులంటారు. అయితే వీరిని పెద్దలు అని అనడం యోగ్యమైనది. పాత నిబంధనలో నాయకత్వాన్ని, సదరు బాధ్యతలను ఆయా తరగతుల వారీగా దావీదు విభజించి ఇచ్చాడు. ఒక భాగములో 24 మంది యాజకులుంటారు. ఇదే దృశ్యం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో కూడా మనం చూస్తాం. వీరు ఆత్మీయ నాయకత్వ ప్రతినిధులై, ఈ పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించి బంగారు కిరీటాలను తమ తలలపై కలిగి ఉన్నారు. ఈ పెద్దలు ధరించిన తెల్లని వస్త్రాలు ప్రారంభం నుండి చివరి వరకు వారు జీవించిన పవిత్ర జీవిత విధానాన్ని తెలియజేస్తున్నాయి. పరిశుద్ధతకు, పవిత్రమైన స్వచ్ఛమైన జీవితానికి సాక్ష్యంగా ఉన్నాయి. వారు ధరించిన సువర్ణ కిరీటాలు వారి జై జీవితానికి గుర్తుగా ఉన్నాయి. వారికి ఇవ్వబడిన పని, పదవి, బాధ్యత ఏదైనప్పటికీ వానిలో వారు సఫలులయ్యున్నారు. ధూపద్రవ్యాలతో నింపబడిన ధూపార్తులు వారికి ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల ప్రార్థనలు. అనేకులు వీరి కోసం చేసిన ప్రార్థనలేవి. విజయవంతమైన సేవా పదములో పరుగెడుతున్న వారి విజయ రహస్యం అనేకుల ప్రార్థనలు. ప్రియ సోదరి, సహోదరుడా, సంఘ కాపరుల కొరకు, సువార్తికుల కొరకు మనము ప్రార్థన చేయడం ఎన్నడూ మరువకూడదు. తెల్లని వస్త్రాలు, బంగారు కిరీటాలు, ధూపద్రవ్యాలతో నిండిన ధూపార్తులు. 4వదిగా ఈ పెద్దలు తమ చేతుల్లో వీణెలు కలిగి ఉన్నారు. ఈ వీణెలు ఆ పెద్దల దైవారాధన, వ్యక్తిగత ప్రార్థన జీవిత అనుభవమును చూపిస్తున్నాయి. తమ మట్టుకు తాము ఈ పెద్దలు గొప్ప ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు. దేవునికి గొప్ప సేవకులుగా కాక మునుపు వారు గొప్ప ప్రార్థనా జీవితము గలవారై ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించేవారై ఉన్నారు. ఇక దేవుని ఎడల తమ హృదయాలు చల్లారిపోయిన దేవుని ప్రజల నిమిత్తమే మలాకి గొప్ప భారాన్ని కలిగి ఉంటూ వచ్చాడు. దేవుని ప్రజలు తమ వీణెలు
పోగొట్టుకున్నారు. వారు సమస్తము పోగొట్టుకున్నారు. ఆ విధంగా భ్రష్టత్వానికి చల్లారిన స్థితికి వచ్చేశారు. ఇంత జరిగిన తరువాత ఈ స్థితికి నేను ఎలా వచ్చాను అని అడగబోతున్నారు ఎవరునో. అందుకు సమాధానంగా ప్రవక్త అయిన మలాకి తమ ప్రేమలేని స్థితిని, ప్రార్థనా లేమిని గూర్చి మాట్లాడుతున్నాడు. దేవునితో వ్యక్తిగత సంబంధం, ఏకాంత ప్రార్థనా జీవితం, క్రమబద్ధమైన దేవుని వాక్య ధ్యాన అనుభవం మొదలైన అంశాలలో వారు ఎంతో లోటు కలిగి ఉన్నారు. తమ ప్రేమగల పరలోకపు తండ్రికి తిరుగుబాటు చేసి అవిధేయులైన బిడ్డలుగా వారు ఆత్మీయంగా దిగజారిపోయిన మార్గములో వెళుతూ ఉండగా దేవుడు వారిని మలాకీ ద్వారా దర్శించాడు. వారు దేవుని ప్రేమను ప్రశ్నించారు, అనుమానించారు. ఈ గ్రంథ ధ్యానాల్లో దేవుని ప్రేమ మన ఎడల ఉందని మనం తెలుసుకుంటాం. దేవుని ప్రేమ ప్రత్యేకంగా నీ ఎడల ఉందని నీవు తెలుసుకోవాలి. ఒకవేళ నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చు, నీకు ఎటువంటి యోగ్యత లేదని నీవు తలస్తూ ఉండవచ్చు. అయితే దేవుని ప్రేమ నీకు గొప్ప యోగ్యతను, అర్హతనిస్తుంది. దేవుని ప్రేమను అనుమానించడం మనం ప్రారంభించినప్పుడే మనము దేవునిలో నుండి తప్పిపోవడంలో మొదటి అడుగు పడుతుంది. దేవుని ప్రేమను ఎవరైతే అనుమానిస్తారో దేవుని ఎడల వారి ప్రేమ కూడా అనుమానాస్పదమైనది, సందేహించదగినదై ఉంది. మొదటిది దేవుని ప్రేమను అనుమానించడమయ్యుంది. ఈ విధంగా అనుమానిస్తూ ఉండగా హృదయము చల్లారిపోతుంది. దేవుని పనిలో నిర్లక్ష్యం కలిగి దేవుని సేవ ఎంతో కష్టతరమైపోతుంది. ఇక 2, దేవుడు తమ్మును పిలిచిన పిలుపులోనూ దేవునికి వారు చేసిన సమర్పణలోనూ సందేహాలతోనూ అస్థిరులైపోతారు. దేవుని పనికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రేరణ అవసరమై ఉంటుంది. సేవ కొరకైన ప్రేరణ సందేహము ద్వారా నశించిపోగలదు. దేవుని ప్రేమ ఎడల సందేహాన్ని, దేవుని ఎడలనైనట్టి మన ప్రేమలో ఏదైనా లోపాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుని పని కూడా మన ద్వారా దెబ్బతింటుంది. బహు గొప్ప దేవుని సేవకుడైన పౌలు దేవుని ప్రేమచే బలవంతం చేయబడుతున్నట్టుగా 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయములో తెలియజేశాడు. క్రీస్తు ప్రభు ఎడలనైనట్టి అతని ప్రేమ నశించే ఆత్మల కొరకైనట్టి ప్రభు యొక్క ప్రేమ అతన్ని సేవ కోసం బలవంతం చేశాయి. శిష్యులతో ప్రభు మేడగది సంభాషణలో ఈ విధంగా వారితో చెప్పారు. మీరు నేను చేసే క్రియల ద్వారా, నేను బోధించిన విషయాల ద్వారా ఆకర్షితులయ్యారు. తండ్రితో నేను ఏకమయ్యున్న రీతిగా నేను చేసే ప్రతి క్రియ మా ఐక్యత నుండియే జరిగిందని, నేను బోధించే విషయాలు కూడా తండ్రితోనైన ఐక్యతలో నుండియే చెప్పబడ్డాయని, తండ్రి తెలియజేసే విషయాలు ఆయనతో గల సంబంధం ద్వారానైనవని ప్రభు శిష్యులకు తెలియజేసి, తన నామములో తండ్రిచే పంపబడనయున్న పరిశుద్ధాత్ముడు శిష్యులపైకి వచ్చినప్పుడు ఆత్మలో వారు కూడా ఐక్యపరచబడతారని, దేవునిలో ఇట్టి ఐక్యత పొందిన వారి ద్వారా దేవుడు తన వాక్యాన్ని ఈ లోకములో ప్రకటిస్తాడని, దేవుడు మరియు దేవుని ప్రజలు ఏకత్వం పొర్లి ప్రవహించేదిగా ఉంటుందని ప్రభు తెలియజేశారు. అయితే మలాకి గ్రంథములో తెలియచేయబడినట్లుగా దేవుని ఎడల ఉండవలసిన ప్రేమ విశ్వాసుల్లో చల్లారిపోయినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు అనే మహాసత్యాన్ని కూడా విశ్వాసి మరిచిపోతాడు. ఇక ప్రేమనే కోల్పోయినప్పుడు తాము ప్రేమించలేని దేవుని పనిని ఎలా చేయగలరు? ఒకవేళ ఏమైనా చేసినా అదెంతో నిస్సారంగా, కష్టతరంగా ఉంటుంది. 3వ నమూనా దేవుని ప్రేమను శంకించి దేవుని సేవ కష్టతరము అనే పరిస్థితికి చేరిన తరువాత దేవునితో చేసుకున్న సమర్పణ ఒప్పందాల నుండి విరమించుకుంటారు. దేవునితో తెగదెంపులు చేసుకున్నట్టే తమ భార్యలతో లేక కుటుంబాలతో కూడా తెగదెంపులు చేసుకుంటారు. అయితే మన జీవితంలోని అన్ని ఇతర సంబంధాలకు దేవునితోటి మన సంబంధం పునాది కాగలిగితే ప్రతి సంబంధం బలపడి నిలుస్తుంది.
దేవునితోటి సంబంధములో, దేవునికి మన సమర్పణలో ఏదైనా తేడా వస్తే, దేవునితో మన సంబంధం ఉండవలసిన విధంగా లేకపోతే, కుటుంబ సంబంధాల్లో, ఇతరులతోటి సంబంధాల్లోనూ తేడా వస్తుంది. ప్రజలు అనే అంశానికి వస్తే, లేక సంబంధ బాంధవ్యాలను గూర్చి మాట్లాడబోతే, ముఖ్యమైన సంబంధం కుటుంబంతోటే కాగలదు. ఈ విధంగా కుటుంబ సంబంధాల్లోని లోపం లేక ముఖ్య సమస్య విడాకులు అని చెప్పవచ్చు. తమ భార్యలను విడిచిపెట్టిన దేవుని ప్రజలు దేవునితోటి తమ నిబంధనను తరువాత తాము ఎవరితోనైతే ఒప్పందపడ్డారో వారితోనూ తమ ఒప్పందాన్ని, సమర్పణను అతిక్రమించారన్నమాట. దేవుని ప్రేమించిన వారు, దేవుని ప్రేమను పొందినవారు ప్రేమ ఆధారంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమించగలమని నిబంధన చేస్తారు. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ షరతులు లేనిదై ఉంటుంది. ఇట్టి ప్రేమ జీవితం బద్దలవడం ప్రారంభమైనప్పుడు విడిపోయి, వేరైపోయి, ఒకరికొకరు దూరమైపోవాలనే నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా దేవునితోనూ మనుషులతోనూ నిబంధన, సమర్పణల్ని రద్దు చేసుకునే ఈ మూడవ నమూనా అసలు నియమ నిబంధనలు, సమర్పణ, అంకిత భావాలు లేని 4వ దశను చేరుకుంటుంది. ఈ 4వ అనుభవం వచ్చే తరగతిలో విందాం. బద్దలైన ఆత్మీయ జీవితానికి సంబంధించిన 3 నమూనాలను గూర్చి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. విశ్వాస జీవితములో చల్లారిపోయిన స్థితి అనగా దేవుని ప్రేమించడం అనేది మరచిపోవడం. రెండవది దేవుని ఎడల ప్రేమను కోల్పోవడం, దేవుణ్ణి అనుమానించడం. మూడవది దేవునితోనూ మనుషులతోనూ సంబంధాన్ని తెంచుకోవడం. ఈ 3 నమూనాలు మరొక 4వ దశకు నడిపిస్తాయి. మలాకి తన సందేశాన్ని పురుషులను సంబోధించిచ్చాడు. దేవునితోటి సంబంధాన్ని ఇతర సంబంధాలకు పునాదిగా ఉండవలసినప్పుడు, పునాది సరిగా లేనప్పుడు యావత్ నిర్మాణమంతా కూలిపోతుంది. దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట వారు చేసిన నిబంధన, ప్రమాణాల్ని అతిక్రమించి దేవుని ప్రజల్లోని పురుషులు తమ భార్యలకు విడాకులిస్తూ వచ్చారు. మలాకి ఈ సమస్యనే గురిపెట్టి ప్రసంగించాడు. పరిణిత చెంది అవగాహన కలిగి ఆలోచించినట్లయితే నిబంధన అంటే ప్రేమ. అదేవిధంగా ప్రేమ నిబంధన అయుంది. మొదటిగా దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రేమను పొందిన నీవు దేవుని ఎదుట నీ భాగస్వామిని ప్రేమిస్తానని వాగ్దానం చేశావు. దేవుని ఎడలనైనా నీ ప్రేమ, నీ ఎడలనైనా దేవుని ప్రేమ నీ వైవాహిక ప్రేమకు ఆధారమయ్యాయి. నీ జీవిత భాగస్వామి ఎడల నీ అనుభూతి, నీ ఉద్దేశ్యము, నీ అభిప్రాయము ప్రాముఖ్యంగా ఎంచబడడం లేదిక్కడ. ఆమెను లేక అతనిని నీవు ప్రేమిస్తానని చేసిన వాగ్దానమే ముఖ్యం. నీవు ఏ ప్రేమనైతే నీ దేవుని ఎదుట, నీ సంఘం ఎదుట, నీ భాగస్వామికి వాగ్దానం చేశావో ఆ ప్రేమ షరతుల్లేనిది. ఇట్టి ప్రేమకు ఏదైనా ఆటంకము, అభ్యంతరము ఏర్పడినప్పుడు కలిగే పర్యవసానము విడాకులు. ఇక ఈ 4వ నమూనాలో చూడబోయే నియమ నిబంధనలు లేని స్థితికి చేరి ఉండి కూడా అనేకులు సంఘాల్లో వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే క్రైస్తవులము అని అనిపించుకోవడానికి. సంఘములో వివాహము చేసుకున్నంత మాత్రాన క్రైస్తవ క్రమము, బైబిల్ క్రమము మనలో లేనప్పుడు క్రైస్తవులము అని ఎలా అనిపించుకోగలం? దేవుని ఎదుట చేయబడే వైవాహిక ఒప్పందములో క్రైస్తవ ప్రేమ ప్రారంభమై కుటుంబములో కొనసాగాలి. మొదటిగా దేవుని ప్రేమ అనే పునాది కలిగిన మనము అదే దేవుని ప్రేమతో మన ఇతర సంబంధాల్లోని వ్యక్తులను ప్రేమించగలం. ఆత్మీయంగా దహించి వేయబడిన 7 జీవిత నమూనాల్లో 4వది నిబంధన రాహిత్యం, అంటే నియమ నిబంధనలు లేని శూన్యస్థితి లేక పరిస్థితులకు అనుగుణమైన నీతి. నిబంధన సమర్పణలో కలిగిన నొప్పిని హరించడానికి, నిబంధన లేని స్థితికి, ప్రమాణ రాహిత్యానికి ప్రజలు చేరుకున్నారు. దేవునితోటి ప్రేమ జీవితము మొదటిది విచ్ఛిన్నమైపోయింది. రెండవది సేవా జీవితము కూడా
పగిలిపోయింది. నిబంధన సమర్పణలు కూడా అతిక్రమణకు గురి అయ్యాయి. తప్పొప్పుల వ్యత్యాసం లేని దశ ఆరంభమైంది. మంచి లేదు, చెడు లేదు, మంచి చెడుల భేదము తెలియడం లేదు. అసలా మాటకొస్తే ఏది మంచి ఏది చెడు ఈ ధోరణి మొదలైంది. కాని మంచి చెడుల ఫలితాలను మాత్రం తప్పించుకోలేం. చుట్టుముట్టే పర్యవసాన ప్రభావాన్నుండి తప్పించుకోలేం. ఇక నైతిక హక్కులు, అధికారాన్ని గూర్చి బైబిల్ ప్రారంభం నుండి బోధిస్తుంది. దేవుడు దేనినైతే మంచి అని చెప్పాడో సదరు మంచి దాని యొక్క ఫలితాల నుండి తెలుస్తుంది. దాని పర్యవసానము మంచిదైనందున, మేలుకరము అయినందున అది మంచిదని రుజువైంది. ఈ విధంగా మంచి లేదు, చెడు లేదు అనే నినాదమునకు వ్యతిరేకముగా బైబిలు మంచి చెడులను వేరువేరుగా ఫలితాల ఆధారంగా రుజువు చేస్తుంది. ఫలాని దాన్ని బట్టి చెడ్డదని దేవుడన్నాడు. దాని చెడు ఫలితాన్ని బట్టి అది చెడ్డదని తెలుసుకుంటాం. ఒకరి చుట్టూ ఒకరు, ఒకరితో ఒకరు కలిసి జీవించవలసిన భార్యభర్తలు విడిపోయిన వేరైన జీవితాన్ని జీవించగోరుతున్నారంటే దానికి కారణం వారు పాపాన్ని ఎన్నుకుంటూ వచ్చారు. తమ మనసుకు న్యాయము చేయడమే వారి వేదాంతమైంది. నైతిక ప్రమాణము, నైతిక విలువలు లేని దేవుని ప్రజకు మలాకి బోధిస్తూ వచ్చాడు. వారి హృదయములో దేవుని ఎడలనైనట్టి ప్రేమ చల్లారిపోయిన దేవుని ప్రజలకు మలాకి 5వ నమూనా తెలియజేస్తూ ఉన్నాడు. 5వ నమూనా దేవుని యొద్ద దొంగిలించుట. దొంగతనమనేది సిగ్గుమాలిన పాపం, కాని ఎంతో సిగ్గుకరమైనది దొంగతనం. దేవునికి చెందవలసిన దశమ భాగాలు దేవునికి ఇవ్వకపోవడం, ఇంకా దేవుని పనికి సంబంధించిన ధన నిధుల దుర్వినియోగం మలాకి ఖండించిన ఈ పాపములోనివే. 6వ నమూనా చల్లారిన హృదయము యొక్క 6వ దశ. సంఘాన్ని, సమాజాన్ని, దేవుని పనిని, విశ్వాసుల సహవాసాన్ని, దేవుని ఎడల విశ్వాసాన్ని కోల్పోయిన కారణంగా విడిచిపెట్టడం 6వ నమూనా అయుంది. 7వ నమూనా గర్విష్ఠులు, దుర్మార్గులు వర్ధిల్లుదురని, వారు సంరక్షణ పొందుదురని దేవుని ఎడల ప్రేమ చల్లారిన వారు చెప్పుకుంటారు. ఈ 7 నమూనాలు ఆత్మీయంగా దిగజారిపోయే దశలయున్నాయి. ఈ స్థితి దేవుని ప్రేమను శంకించడంతో ప్రారంభమై దేవుని ప్రేమించడం మానివేయడంతో పూర్తి అవుతుంది. ఈ విధంగా సేవ కొరకైన ప్రేరేపణ నశించిపోయి సేవ ఆగిపోతుంది. దీని తరువాత దేవునితోనూ మనుషులతోనూ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. చివరికి జీవిత భాగస్వామితో కూడా సంబంధం తెగిపోయే పరిస్థితికి అవకాశముంది. తరువాత దేవుని దగ్గర దొంగిలించే దొంగగా మార్పు చెందడం జరుగుతుంది. దీని తరువాత విశ్వాసాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ననుసరించి గర్విష్ఠులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు లాంటి తప్పుడు ప్రచారం దేవునిపై ప్రారంభిస్తారు. దేవునికి గర్విష్ఠులు హేయులని, గర్విష్ఠుల్ని ఆయన అణచివేస్తాడని, అహంకారులను ఎదిరిస్తాడని దేవుని వాక్యములో పలుచోట్ల మనం చదువుతున్నాం. కొండమీద ప్రసంగములో ప్రభు ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు అని చెప్పారే గాని దుష్టులు, గర్విష్ఠులు ధన్యులు, వారు వర్ధిల్లుతారు అని చెప్పలేదు. దేవుడు దీనులను ప్రేమిస్తాడు, దీనులకు కృపణిస్తాడు. గర్వము అనే పాపముతో దేవుడు తీవ్రంగా వ్యవహరిస్తాడు. దేవుని ప్రేమ చల్లారిపోయినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సంగతులు పలకడం జరుగుతుంది. ఈనాడు కొన్ని దేశాల్లోని సంఘాలు స్వజాతి వివాహాలను, పురుషులు పురుషుల్ని, స్త్రీలు స్త్రీలను వివాహము చేసుకోవడానికి సమర్థిస్తున్నారు. ఈ పాపాన్ని దేవుడు ఎంతగానో ఖండించడం బైబిల్లో చూస్తాం. ఇది పాపం కాదు, ఇదొక రకమైన ఎన్నిక అని కొందరనడం గొప్ప ఆశ్చర్యమే. ఈ విధంగా సంఘాలు ఈ పాపాన్ని పోషిస్తూ ఉండగా ఇదే పాపాన్ని ఇతరులు అనుసరించడానికి సంఘమే అవకాశం కల్పించినట్టు అవుతుంది. స్త్రీ పురుషుల వివాహ బంధం దేవుని రూపకల్పన. అయితే స్వజాతి సంబంధానికి దేవుని హృదయములో చోటు లేదు.
దేవుని సంకల్ప విధానములోనే దేవునికి మహిమ కలుగుతుంది. మంచి లేదు, చెడు లేదు అనే పరిస్థితికి అనుగుణమైన నీతి సూత్రములో స్వజాతి వివాహము అనే పాపాన్ని కొందరు సమర్థించుకుంటున్నారు. ఇదే విధంగా మలాకి దినాల్లో గర్వము పాపం కాదు అనే ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. ఆత్మీయంగా వారి దిగజారిన స్థితి 7 దశలుగా చూశాం. ఇక మలాకి తన సందేశాలను మెస్సియా ప్రవచనాలతో ముగించాడు. ఇంచుమించుగా ప్రవక్తలంతా మెస్సియా ప్రవచనాలను తమ సందేశాల్లో పొందుపరిచారు. యెషయా ప్రవక్త ఎక్కువగా ప్రభువును గూర్చి తెలియజేశాడు. తరువాత జకరియా ఈ విధంగా ప్రతి ఒక్కరూ మెస్సియాను గూర్చిన ఆయా ప్రవచనాలను తెలియజేశారు. మనిషి సమస్య అంతటికీ దేవుని పరిష్కారంగా ఈ ప్రవక్తలు యేసు ప్రభువును తమ ప్రవచనాల నుండి అందించారు. ముఖ్యంగా మలాకి మెస్సియానొక గొప్ప పరిష్కారంగా మనకు చూపించాడు. క్రొత్త నిబంధనలో మనకు కనిపించే బాప్తిసమిచ్చు యోహానును మలాకి మనకు పరిచయం చేశాడు. యెషయా మొదలుకొని మలాకి వరకు ఎందరో ప్రవక్తలున్నారు. అయితే ప్రభు వారెవర్ని గూర్చి అనలేదు కాని యోహానును గూర్చి అయితే స్త్రీలు కనినవారిలో గొప్పవాడని చెప్పాడు. ఈ యోహానే లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభువును ఈ లోకానికి పరిచయం చేశాడు. మలాకీచే ప్రకటించబడిన 400 సంవత్సరాల తర్వాత రానున్న ప్రభువును గూర్చి యోహాను ప్రకటించాడు. ప్రభువును స్వీకరించడానికి ప్రజలను సిద్ధపరిచే నిమిత్తం యోహాను ప్రభువుకు ముందుగా వెళ్ళాడు. ఈ సందర్భంలో మలాకి కుటుంబాన్ని గూర్చిన జ్ఞానయుక్తమైన తలంపునిచ్చాడు. యోహాను పిల్లల హృదయాలను తండ్రుల వైపు త్రిప్పే పనిని యోహాను కలిగి ఉన్నాడు. తండ్రులైన వారికి ఇదొక గొప్ప సవాలు, గొప్ప బాధ్యత. ఈ విధంగా పిల్లల తల్లిదండ్రులతో కూడిన కుటుంబ సంబంధాలు, వ్యవహారాలు సరైన విధంగా ఉన్నప్పుడే దేవునికి తన ప్రజలలో ఒక మార్గం ఏర్పడుతుంది. ప్రభు తన ప్రజల్లోనికి వచ్చినప్పుడు కొందరు ఆయనను అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. కొందరు రాళ్ళు రువుతారు, కొందరు హింసిస్తారు, కొందరు ఆయనను సిలువ వేసి చంపుతారు, కొందరు ఆయన శిష్యులవుతారు, కొందరు ఆయన హతసాక్షులుగా మరణిస్తారు. ఈ విధంగా ప్రియ సోదరుడా సోదరి, ప్రభు ఎడల మీ యొక్క ప్రతిస్పందన ఏమయుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునితో మీరు సరైన సంబంధం కలిగి ఆయన చేత ప్రేమించబడుచు, ఆయనను ప్రేమించుచు ఆయన సాక్షులుగా మీరు జీవిస్తున్నారా? మలాకి ప్రవక్త ద్వారా ఆత్మీయంగా దిగజారడానికి కారణాలైన 7 దశలను లేక 7 నమూనాలను మనం విన్నాం. ఈ 7 నమూనాల్లో ఏ దశ ఆత్మీయంగా దిగజారిన స్థితి మీలో ఉంటే ఇప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ఒప్పుకొని తిరిగి విశ్వాస జీవితాన్ని పునరుద్ధరణ చేసుకోమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.